మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు అంటే మీరు ఏ విధంగా చూస్తారంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు అండ్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఈ వ్యాఖ్యలు అయితే దుమారం అయినాయి. అంటే మీకు ఎలా అనిపించింది? అసలు నిజంగానే ఆ ప్లాన్ చేసిందంటారా జనసేన? అవును, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఫోన్ హ్యాకింగ్ అనేది చేస్తుంటారు కదా, అలాగే మైక్ హ్యాకింగ్ అనేది చేస్తున్నాడు ఆయన ఏంటంటే రహస్యంగా అమిత్ షా గారు ఇంటి దగ్గర మైక్ పెట్టాడు. సో అమిత్ షా గారు ఏదైతే మాట్లాడతారో అదంతా కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుకి వినపడుతూ ఉంటుంది అనమాట. సో ఆయన ఏం మాట్లాడినా సరే ఈయనకి వినపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు పర్మనెంట్ శాశ్వతమైనటువంటి మిత్రుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇన్స్టెంట్ మిత్రులు, పవన్ కళ్యాణ్ ఇన్స్టెంట్ మిత్రులు ఇలా చెప్పడం ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయనకి లేటెస్ట్ గా కాకి అని బిరుదు ఇవ్వడం జరిగింది. కాకి నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఆయన కాకిలాగా మాట్లాడుతుంటాడు. మరి ఆయన ఏ విధంగా ఆయనకు వినపడింది అనేది ఆయన చెప్పాలి. అంటే తెలంగాణ విడిపోయినప్పుడు కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తినలేదు అని వ్యాఖ్యలు చేశాడు కదా, దాని గురించి నిన్న క్లారిటీ ఇచ్చాడు. మీ ఒపీనియన్ అంటే ఎందుకు చేసి ఉంటాడు అంటారు ఆ వ్యాఖ్యలు? అవును, ఖచ్చితంగా కూడా ఆంధ్ర నాయకులు అందరూ కూడా చాలా మంది, ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు, ఆంధ్ర వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. సో మొదట వాళ్ళందరూ కూడా భయపడటం జరిగింది, కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో కూడా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అన్నింటినీ కూడా రీసెంట్ గా కూడా కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలినందుకే ఎండిపోతున్నాయని కూడా మాట్లాడాడు కళ్యాణ్ గారు. ఏ విధంగా చూస్తారు మరి ఆ వ్యాఖ్యల్ని? అవును, తెలంగాణలో ఉండేటువంటి కొందరి దృష్టి వల్ల తగిలిందని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. అవును, మరి తెలంగాణ వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టి వల్లే ఇక్కడ కళ్ళు చెట్లు ఎండిపోతున్నాయని కూడా వాళ్ళు, తాటి కళ్ళు చెట్లు ఎండిపోతున్నాయని వాళ్ళు భావిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి దృష్టి తెలంగాణ తగిలింది, అలాగే తెలంగాణ వారి దృష్టి అందరూ తగిలిందని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ దృష్టి అయితే ఆయన పవన్ కళ్యాణ్ దృష్టి తెలంగాణ తగ్గ. అంటే చాలా మంది ఏమంటారు అంటే మీకు ఆంధ్రలో అధికారం ఉంది, అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరు అక్కడనే ఏం చేయని వాళ్ళు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు, అక్కడ ఇంకా ఏ రాజధాని కట్టుకోలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఇక్కడ వచ్చి ఏం చేస్తారని చాలా మంది అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? అవును, అక్కడ పూర్తి స్థాయిలో అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఇప్పుడు కూడా కొంత సందిగ్ధ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మాగాణి పొలాలలో వరి పండేటువంటి పొలాలలో వీళ్ళు రాజధాని కట్టడం కన్స్ట్రక్షన్ చేస్తే ఆ పొలంలో పండే వరిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే దానికి ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు. అంటే చాలా మంది అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కనీసం అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమ పథకాలు అందట్లేదు, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు చేసి జైలుకు పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి అంటారు? అవును, దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్. అంటే రీసెంట్గా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అనడం, అమరావతిలో భూములు బలవంతంగా తీసుకుంటున్నారు అనడం, పేపర్లు లీక్ కావడం, ఎట్లా చూస్తారు వీటన్నిటిని? నీటి పేపర్ లీక్ అవడం అనేది దురదృష్టకరమైన విషయము. అసలు నీటిని ఎత్తేయాలి. అసలు తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ గారు చెప్పడం జరిగింది, అసలు మెడికల్కి ఎగ్జామే వద్దు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంగా ఇచ్చుకుంటారు. నీట్ ఎగ్జామ్ పెట్టి చూడండి, వాస్తవంగా చూడండి, నీట్ ఎగ్జామ్ అంటే దేశం మొత్తం ఉంది, ఎక్కడో ఒక రాష్ట్రంలో లీక్ అయింది, ఆ రాష్ట్రాల్లో లీక్ అయింది, ఆ రాష్ట్రాలు బాగుపడ్డారు. మరి మిగతా అన్ని రాష్ట్రాలు దేశం మొత్తం కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళెవరికి లీక్ అవ్వలేదు కదా, మరి వీళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒక్క రాష్ట్రంలో లీక్ అయిందని దేశంలో మిగతా 28 రాష్ట్రాల్లో కూడా రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో అది కరెక్ట్గా ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎప్పుడైనా దేశం మొత్తం ఒకటే ఉండాలనడం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా ఇండివిజువల్ విధానం ఉండాలి, ఇండివిజువల్ ప్రొసీజర్ ఉండాలి. ఎందుకంటే నార్త్ ఇండియాలో మొత్తం చలి ఉంటుంది, అక్కడ సిలబస్ వేరే ఉంటుంది. సౌత్ ఇండియాలో సిలబస్ వేరే ఉంటుంది. నార్త్ ఇండియాలో సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్, సౌత్ ఇండియాలో సిలబస్ వేరే ఉంటుంది. మరి వీళ్ళకి ఒకటే ఎగ్జామ్ పెడితే సౌత్ ఇండియా వాళ్ళకి నష్టం జరగదా? మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని ఖండించాలి. అలా విధంగా నీటిని కూడా ఎగ్జామ్ ఎత్తేసేయాలి, రద్దు చేయడం, దాన్ని టెంపరీగా పరీక్ష రద్దు చేయడం కాదు, టోటల్గా పరీక్ష తీసేయాలి. తీసేసి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కూడా ఇండివిజువల్ ఎగ్జామ్ పెట్టుకుంటే మంచిది.